సొంత పార్టీపై చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు. నేడు నుంచి రాష్ట్రంలో మండల స్థాయి ప్రజావాణి కూడా ఉండబోతుందట. మరి ఏం జరుగుతుందో, చిన్నారెడ్డి ఎందుకు ఇట్లా బ్లాస్ట్ అవుతుండో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి 11లో ఉంది కదా, ఓకే. ఎందుకు ఇట్లా బ్లాస్ట్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ నేతలను ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓపిక నశిస్తే జీవన్ రెడ్డిలా తిరగబడతా వనపర్తి ఎమ్మెల్యే డబ్బులతో టికెట్ తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీగా మార్చింది. ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అవినీతిగా మార్చడం కాదు, ఒక్క నియోజకవర్గం కాదు అవినీతి, 119 నియోజకవర్గంలో అవినీతే జరుగుతుంది. ఒక్క మెగారెడ్డి దగ్గరనే ఇది ఆగలేదు, మెగారెడ్డి వనపర్తి నుంచి కొడంగల్ నుంచి కొడంగల్ నుంచి ప్రతి నియోజకవర్గానికి అవినీతి ది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అధికారుల అవినీతి నెంబర్ 1 పొజిషన్లో ఉంటే రాజకీయ అవినీతి డబల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ రెండు అవినీతులు కనుక మనం కట్టడి చేస్తే అమెరికాను తలదన్నే భారతదేశాన్ని మనమే తయారు చేసుకోవచ్చు. కానీ అది జరిగే సమస్య లేదేమో అనిపిస్తుంది ఈ దుర్మార్గమైన రాజకీయ నేతలను చూస్తే. వీళ్ళకు పెద్దగా ఏమి రాదు. వాని కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా పథకాలు తీసుకురావాలి, వాడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా పథకాలు తీసుకురావాలి, వాడు 100 మందిని పోషించే విధంగా పథకాలు తీసుకురావాలి. ఉచిత బియ్యం తీసుకోవాలి. ఇక కోటర్లు కూడా ఫ్రీ పెట్టలేరు. 2 రోజులకు కోటరు, రోజుకో కోటర్ అని ఫ్రీ పెడితే ఇక లొల్లిపోతుంది. ఇక అందరు కాంగ్రెస్కే ఓట్లేస్తారు. వాడి కాళ్ళ మీద వాడికి నిలబడే పథకాలు తీసుకురావట్లేదు. నీకు బియ్యం ఇస్తాం, ఎలక్షన్ రాగానే కోటర్ ఇస్తాం, బీర్ ఇస్తాం, బిర్యానీ ఇస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాం, నీకు స్కూటీలు ఇస్తాం, సైకిళ్ళు ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2000 నువ్వు ఇంట్లోనే కూర్చో, 2000 పెన్షన్ 4000 చేస్తాం, ఇంట్లోనే కూర్చో 2500 రూపాయలు ఇస్తాం. నీకు ఉద్యోగం లేకుండా మంచిదే, నీకు బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఎంసీఏ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, నీకు ఉద్యోగం లేకుండా మంచిదే, నిరుద్యోగ భృతి ఇస్తాం. ఏందిరా నాయన దిక్కుమాలే పథకాలన్నీ ఇవి చేస్తలేరు. సొంత పార్టీపై చిన్నారెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని నియోజకవర్గంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు అడ్డుపడుతూ తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్ రెడ్డిలా మారి తిరగబడతానని హెచ్చరించారు. ఆదివారం వనపర్తి జిల్లా గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పారు. ఆయన వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారు. కానీ పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి నాకు టికెట్ ఇవ్వలేదు అని చిన్నారెడ్డి అన్నారు. వనపర్తిని అవినీతిమయంగా మార్చారని తాను అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటే ఎమ్మెల్యే తన వారికే పనులు ఇవ్వాలంటూ వాటిని ఆపుతున్నారని ఆరోపించారు. సీఎం శంకుస్థాపన చేసిన ఐటీ టవర్ నిర్మాణం, నర్సింగాయపల్లి వద్ద పీజీ కేంద్రంలో బాలికలకు 9 కోట్లతో వసతి గృహం, బాలురకు 15 కోట్లతో హాస్టల్ నిర్మాణానికి టెండర్ పిలిచారని, కానీ ఆ పనులు జరగడం లేదని తెలిసి తాను స్వయంగా ఆయా శాఖల మంత్రి అధికారుల వద్దకు వెళ్లి అడిగానని తెలిపారు. అయితే పనులకు ఎమ్మెల్యేని అడ్డుపడ్డారని, ఆ కాంట్రాక్టర్ తన మనిషి కాదంటూ కాంట్రాక్టర్ రద్దు చేయించారని వారు చెప్పారన్నారు. గోపాల్పేట మండలంలో వ్యవసాయ మార్కెట్ను ఎమ్మెల్యే అనుచరుడి కోసం ఎక్కడో అడవిలో నిర్మించారని ఆరోపించారు. బుద్ధారం చెరువు రైట్ కెనాలే 2018 ఎన్నికల్లో తన కుంప ముంచిందని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఒక ఎక్స్కవేటర్ 4 టిప్పర్లు పెట్టుకొని ఊరూరా తిరుగుతూ చెరువులను కాలువలను తవ్వి నీరు ఇచ్చేసరికి జనం చిన్నారెడ్డిని మర్చిపోయారు. ఇద్దరు కలిసి కోట్లు తిని ప్రజల నోట్లో డబ్బులు పెట్టి నా రాజకీయంపై దెబ్బ కొట్టారు అని చిన్నారెడ్డి వాపోయారు. ఈ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు వారి ఇళ్లకు కూడా వెళ్లారని, కానీ ప్రజాప్రతినిధులపై చర్యలకు సంకోచిస్తున్నారని చెప్పారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించుకున్నట్లు ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు. మండల స్థాయిలో
తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం అవసరాన్ని బట్టి రైతు వేదికలను ఉపయోగించుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఇందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతి ఇచ్చారని ఒక ప్రకటనలో చిన్నారెడ్డి పేర్కొన్నారు. మరి చిన్నారెడ్డి అసహనానికి కారణం ఏందో మీకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా నియోజకవర్గాలను దోసుకుంటున్నారు, మాజీ మంత్రి ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మరియు ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మెగారెడ్డి కలిసి వనపర్తి నియోజకవర్గాన్ని ఏ విధంగా దోసుకుంటున్నారు, కోర్టులు ఎట్లా దోసుకుంటున్నారు, ఎట్లా ప్రజలకు దూరం అవుతున్నారు, కాంగ్రెస్ విధి విధానాలేంది, కాంగ్రెస్ నడుస్తున్న దారి ఏంటిది, ఈ విధంగానే ముందుకు పోతే కాంగ్రెస్ నిండా మునిగే నావలాగా తయారవుతుందని చిన్నారెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికీ ఒక జీవన్ రెడ్డిని మంచి మనిషిని కోల్పోయింది కాంగ్రెస్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆగ్రహానికి గురవుతూ ఉంది కాంగ్రెస్. కనీసం ఆయనతో మాట్లాడే పరిస్థితి కానీ, షోకాజ్ నోటీసులు ఇచ్చే పరిస్థితి కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి కానీ ఎవ్వరికి దమ్ము లేని పరిస్థితిలోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. చిన్నారెడ్డి మాట్లాడితే చిన్నారెడ్డికి కూడా ఆ నోటీసులు ఇచ్చే పరిస్థితులు లేవు. మరి ఎటు పోతుందో తెలుస్తలేదు. కానీ రెడ్లు మాట్లాడితే మాత్రం జరగట్లేదు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు కాంగ్రెస్లో నోరెత్తితే మాత్రం గజ్జు అనే పరిస్థితులకు కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఈ బిడ్డలే కాంగ్రెస్కి మరణ శాసనం రాస్తారని ఇక్కడ నిజంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికి మారపోతే మీరే సర్వనాశనం అవుతారు. మీ సీనియర్లే మీ పార్టీని పొట్టు తిడుతున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు.